ఇప్పుడు సీరియస్‌గా మనకి ఇష్యూస్ వచ్చినప్పుడు హెడేక్‌తో స్టార్ట్ అయ్యి బ్రెయిన్ క్లాట్స్ అంటున్నారు కదా! సో, ఏజ్ కొద్దిగా మిడ్ ఏజ్ వుమెన్ మీరు చెప్పిన ప్రకారం అయితే మనకి మిడ్ ఏజ్ హ్మ్. వుమెన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ హెడేక్స్, సివియర్ హెడేక్స్ హ్మ్. అన్నారు కదా! సో, ఆ సివియర్ హెడేక్స్‌కి మనము ఒకసారి మీ దగ్గరకొచ్చాక ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే అది ఏ ఏ తరహా ఆహ్, ప్రాబ్లమ్ అనేది ఎలా డిటెక్ట్ చేస్తారు? ఓకే. సో, ఎప్పుడన్నా పేషెంట్ హెడేక్‌తో వచ్చినప్పుడు మేము ఫస్ట్ చూసుకునేదేంటంటే, అది ఎన్ని రోజుల నుంచి ఉంది. హ్మ్. అది రీసెంట్‌దయితే దాన్ని కొంచెం సీరియస్‌గా కన్సిడర్ చేస్తాం. ఓకే. అదే చాలా రోజుల నుంచి ఉంది అంటే నాకు సంవత్సరం పైనుంచే ఉందండి, లేదా చాలా చిన్నప్పటి నుంచే ఉంది హెడేక్ హ్మ్. అని చెప్తే చాలా వరకు అది ప్రాణాంతకమైన కారణాలు ఏముండవు వాటిలలో. ఓకే. ఈ నార్మల్ మైగ్రేన్ హెడేకో, లేకపోతే టెన్షన్ హెడేకో, లేకపోతే స్ట్రెస్ వల్ల ఉండే దానివల్ల ఉంటాయి. హ్మ్. సో, వాటికి యూజువల్‌గా కొన్ని టాబ్లెట్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఎంతుందనేది గూడా చూస్తాం. అంటే ప్రతిరోజు వస్తుందా? లేకపోతే నెలకొకసారి వస్తుందా? ఎప్పుడో ఒకసారి వస్తుందా? ఓకే. రోజు రోజు వస్తుందంటే పేషెంట్ దానికి వల్ల ఇబ్బంది పడతారు. హ్మ్. సో, దానికి టాబ్లెట్స్ ఉంటాయి. అంటే హెడేక్స్‌ని మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంచే టాబ్లెట్స్ ఉంటాయి. ఓకే. సో, అవి ఇస్తాం. దానివల్ల చాలా బాగా రెస్పాండ్ అవుతారు హ్మ్. పేషెంట్స్. ఇది కాకుండా ఇవి ఆహ్, ఆహ్, ప్రైమరీ హెడేక్స్ అంటాం. అంటే దీనికి సీరియస్‌నెస్ ఏముండదు. అంటే హెడేక్స్ పెయిన్ వల్ల వాళ్ళు బాడే పదే ప పడే బాధ తప్ప ప్రాణాంతకం ఉండదు. ఓకే. రెండో రకము ఏదైతే నాకిప్పుడే వచ్చిందని చెప్పున్నా, లేదనుకుంటే వేరే మనం అనుకున్న ఫీవర్ ఉందో ఎట్లా ఉంటే మాత్రం సీటీ స్కాన్ గాని, ఎంఆర్ఐ స్కాన్ గాని చేసుకుంటాము. అందులో ఏమన్నా బ్రెయిన్‌లో బ్లీడ్ ఉందా? క్లాట్ ఉందా? హ్మ్. లేకపోతే ఇన్ఫెక్షన్ తాలూకు సూచనలేమన్నా ఉన్నాయా? ఓకే. ఇవి చూసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవాల్సుంటది. లైక్ చేయండి.